అందరికీ షలోం. ఈరోజు క్రైస్తవులు అనేకులు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు అంటే బైబిల్కి సరిపోయిన విధంగా తీసుకుంటున్నారా లేదా అనేది బైబిల్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అంటే యేసుక్రీస్తు ఎప్పుడు అప్పగింపబడ్డాడు? చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అప్పగింపబడిన రాత్రి రొట్టెను ద్రాక్షారసాన్ని ఆయన శిష్యులకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎప్పుడు అప్పగింపబడ్డాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు అప్పగింపబడ్డాడు, ఎప్పుడు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు, ఏ పండుగలో ఇచ్చాడు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచింది. ఇప్పుడు పస్కా పండుగను ఇక్కడ సిద్ధపరిచారు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనంనకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ఇచ్చాడు రొట్టె ద్రాక్షారసం? పస్కా పండుగలో. అర్థమవుతుందండి? మరి పస్కా పండుగ రోజు వస్తుందా, లేకపోతే నెలకు ఒకసారి వస్తుందా, లేకపోతే 6 నెలలకు ఒకసారి వస్తుందా? ఆలోచించండి. అంటే మీరు గుడ్డి బోధకుల్ని వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఆ పాస్టర్ చదువుతున్నాడు కానీ ఇది గ్రహింపు లేదు వాళ్ళకి. పాస్టర్ ఏం చెప్తే మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పస్కా పండుగలో రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు. అది పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు బల్లారాధన అని పేరు పెట్టి రోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారం వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతి నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తప్ప రైటా? ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కదా. అంటే ఈ పాస్టర్లకి ఒక గ్రహింపు అనేది ఉందా? తండ్రి యొక్క జ్ఞానం ఉందా? తండ్రి యొక్క జ్ఞానం ఉంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తాడు. ఇవేమి పరిశీలించట్లే. ఎందుకంటే మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ వాళ్ళు తప్పు మార్గంలో నడుస్తూ ఇప్పుడు అనేక మంది పాస్టర్లు మిమ్మల్ని కూడా తప్పులోకి నడిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి.